నీతో ఉన్నాడా? అసలు ఆయన నీతో ఉన్నాడా అని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, దేవుడు మనతో ఉంటే మనకి ఏ భయము ఉండదు. ఒకవేళ మనం భయపడతామేమో అని మనతో ఉన్న దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే తన భక్తులతో దేవుడు మాట్లాడేటప్పుడు ధైర్యపరుస్తూ, మీకు నేను తోడున్నాను, మీరు భయపడొద్దు అని దేవుడు మాట్లాడతాడనమాట. దేవుడు ఎలా మనకు తోడుంటాడంటే రక్షణ కవచముగా, లేక రక్షణ కవచాన్ని ఇంకొక పదములు ఏమంటారంటే కేడముగా, లేక దుర్గముగా దేవుడు మనకుంటాడు తోడు. దేవుడు మనకు తోడుంటే మన జీవితం ఎలా ఉంటుంది? దేవుడు తోడు లేకపోతే ఇంకెవరు ఉంటారు మనతో అనే విషయాన్ని ఈరోజు చాలా జాగ్రత్తగా కొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలోనికి వెళ్ళి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెమును అన్నాడు. భయపడకము, నేనేంటంట? కేడెమును. నేను నీ కేడెమును అంటే నీ రక్షణను, లేక నీ కవచాన్ని, రక్షణ కవచముగా నేను నీకున్నాను అని అబ్రాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాముతో దేవుడు మాట్లాడాడు కనుకే అబ్రాము ఏమయ్యాడు తెలుసా? అబ్రహాముగా ఆశీర్వదింపబడ్డాడు. ఇక్కడ నుంచి మనం కొద్దిసేపు ప్రయాణం చేసుకుని ఇంచుమించు ఒక 30 నిమిషాలు దేవుడు మనకు తోడుండాలంటే మనం ఎలా ఉండాలనే కొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడే మా తండ్రి, కొద్దిసేపు తండ్రి నీ మాటలు మేము ధ్యానించుకుని చుండగా మాతో మీరు మాట్లాడండి. నిజంగా మీరు మాకు కేడముగా ఉంటే మా జీవితం ఎలా ఉంటుందో, మీరు మాకు రక్షణ కవచముగా మా చుట్టూ ఉంటే మేము ఎలా ఉంటామో కొద్దిసేపు ధ్యానించుకుని చుండగా మాతో ఈ కూడుకను ఏర్పాటు చేసిన కుటుంబంతో మీరే మాట్లాడమని యేసయ్య మహోన్నతమైన నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అబ్రామా అంటున్నాడు చూడండి. అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము. మీరు బాగా ఆలోచించండి. నేను నీకు కేడెమును, నేను నీ కేడెము, నువ్వు భయపడకు. కేడెమంటే నీ రక్షణ కవచాన్ని. కీర్తనలు 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా మాట్లాడుతూ ఏమంటాడు? యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు, చూడండి, నీవే నాకు కేడెము, నీవే నాకు కేడెము. ఇక మాట్లాడుతున్నటువంటి చూడండి, ఈ భక్తుడు ఎవరైతే ఉన్నారో అబ్రాము, ఈ అబ్రాముతో లేక అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నేను నీకు కేడెం. కీర్తన గ్రంథంలో భక్తుడు అంటున్నాడు, నీవే నాకు కేడెం అంటున్నాడు. దేవుడు మన తోడుంటే మనం భయపడేటప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు భయపడకు, నేను నీకేమై ఉన్నాను? కేడెం, రక్షణ ఉన్నాను. ఏ విషయంలో కూడా నువ్వు భయపడకంటాడు. ఇప్పుడు అబ్రాముకు తెలియచేయబడింది నా చుట్టూ ఎవరున్నారని, దేవుడు ఉన్నాడని దేవుడు చెబితే తెలిసింది. ఇప్పుడు ఆ గ్రంథకర్త అక్కడ చెప్తున్నాడు, కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి ఏమన్నాడు తెలుసా? నీవే నాకు కేడెముగా, నీవే నాకు రక్షణగా. అంటే దేవుడు నాకు తోడున్నాడని అక్కడ ఉన్న భక్తుడికి అర్థమైపోయింది కీర్తన గ్రంథంలో. ఇక్కడ ఆదికాండం అబ్రాముకు చెప్తున్నారు, నేను నీకు ఎలా ఉన్నానంట? కేడెముగా ఉన్నానంటున్నాడు. మరలా 91:4 వచనం చదువుతాం. కీర్తన 91:4. ఆయన చూడండి, ఆయన కేడెముగా ఉంటే ఎలా ఉంటాడు అన్న సంగతిని మనం ఆలోచిస్తే చదువుదాం. 91. తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేడెమును డాలునై ఉన్నది. మీరు బాగా ఆలోచించండి. చాలు నాన్న.
ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఆయన రెక్కలు నిన్నేం చేస్తారంట, కప్పుతున్నాయి. ఆయన రెక్కల కింద నీకు ఎలా ఏముంది, ఆశ్రయముగా ఉంది. ఇప్పుడు సత్యం అనగా ఆయనే లేక వాక్యము నీకు ఎలా తోడుంటానంటున్నాడంటే ఒక కేడెముగాను ఒక డాలునై ఉన్నది. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. అంటే ఈ సంగతులను బట్టి, ఈ సందర్భాలను బట్టి మనం ఆలోచిస్తే ఆయన రెక్కల చాటు నీడలో మనం బ్రతుకుతున్నంతసేపు చాలా బాగుంటాం. ఆయన రెక్కల చాటు చల్లని నీడలో బ్రతుకుతున్నప్పుడు, ఆయన రెక్కల కింద బ్రతుకుతున్నప్పుడు చాలా బాగుంటాం. దాని అన్నాడు సత్యము నీకు, ఆయన సత్యం నీకు కేడెముగా డాలునై ఉన్నది. ఇప్పుడు ఇక్కడికి 3 విషయాలు మనకు అర్థమైనవి. మొదటి మాట ఏమో అబ్రాహాముకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను నీకు కేడెమనై ఉన్నానని చెప్తున్నాడు. రెండోదిగా దావీదు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు? నీవే నాకు కేడెము అంటున్నాడు, కేడెము అంటున్నాడు. మూడోది ఇక్కడ విషయం మీకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆయన రెక్కలతో నిన్నేం చేస్తాడో కప్పుతాడు. దావీదు గారు అక్కడ అలా మాట్లాడారు. నిజముగా దేవుడు నాకు కేడెముగా ఉన్నాడు, దేవుడు నాకు రక్షణ కవచముగా ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అని ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది చూద్దాం. దేవుడు నాకు తోడున్నాడు, లేకపోతే నాకు కేడెముగా ఉన్నాడు, నాకు రక్షణ కవచం, నాకు రక్షణ, నా చుట్టూ ఆయన ఉన్నాడు, నా చుట్టూ ఆయన ఉన్నాడు, నాతో ఉన్నాడు, నన్ను రక్షిస్తున్నాడు అనేవారి మాటలు ఎలా ఉంటాయో తెలుసా? శ్రమకు భయపడరు, శోధనకు భయపడరు, ఇరుకులకు భయపడరు, ఇబ్బందులకు భయపడరు. ఎలాంటి భయంకరమైన ఉపద్రవాలు ఎదురొస్తున్నా లేక మరణమే ఎదురవుతున్నా సరే భయపడరు. వాళ్ళు ఏమని మాట్లాడతారు తెలుసా? దేవుడి మీద ఆధారపడినటువంటి ఒక భక్తుడు తనకి శ్రమ వస్తే, శోధన వస్తే, ఎవరు పట్టించుకోకపోతే, ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో తన తోబట్టున్న వారు లేకపోతే తను కన్నవారు, తన కట్టుకున్నవారు తన పట్టించుకోకపోతే అన్నాడు పురుగుతో ఏమని తెలుసా? నువ్వు నాకు అక్కవు లేక చెల్లెవు అని పురుగులు పట్టి ఉన్న దేహములో ఉన్న పురుగులతో మాట్లాడాడు. చూడండి, నీవు నాకు అక్కవని, నీవు నాకు చెల్లివని బాధపడుతూ తన శరీరంలో తన్ను తినేస్తున్న పురుగులతో మాట్లాడాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఈ విషయం మీకు ఎలా అర్థమవుతుంది అని అంటే, దేవుడు నాకు తోడుంటే ఆ తోడున్న వ్యక్తి శోధన వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా వారి మాట విధానమే వేరు. ఆ మాట విధానములో ఒక భక్తుడు మాట్లాడతాడండి, యెషయా గారు. ఆ మాట చాలా అద్భుతమైన మాట. 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో ఆ సంగతిని మనం ఆలోచిద్దాం, చూద్దాం. 8వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. ఆలోచన చేసుకునను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు, దేవుడు మాతో ఉన్నాడు. శత్రువుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నారు తెలుసా? దేవుడు నాకు తోడుంటే మీరు ఆలోచన చేసినా, మా మీద మీరు పగపట్టి ఆలోచన చేసినా అది వ్యర్థమవుతుంది. మాట పలికినను అది నిలవదు. ఎందుకు నిలవదు? దేవుడు మాతో ఉన్నాడు. రోగంకు భయపడం దేవుడు మనతో ఉంటే, శోధనకు భయపడడం దేవుడు మనతో ఉంటే, శత్రువుకు కూడా మనం ఏం చేయమంట? భయపడమంటున్నాడు. పైన 9 నుంచి చదువుకుంటే అర్థమవుతుంది. చూడండి, జనులారా రేగుడి, మీరు ఓడిపోతారు, దూరదేశస్తులారా మీరందరూ ఆలకించండి, మీరు నడుము కట్టుకునిను ఓడిపోదురు, నడుము కట్టుకుని ఓడిపోదురు. ఎందుకు ఓడిపోతారు? దేవుడు మాతో, దేవుడు నాతో. చూసారు ఎంత బాగుందో? దేవుడు కేడముగా ఉన్నాడని మనకు అర్థమైపోతే మన మాటలు ఇలాగుంటాయి. ఒక అప్పుకు భయపడం, ఒక రోగానికి భయపడం, ఒక శోధనకి భయపడడం, ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లంతో ఇలా మాట్లాడవచ్చు, ప్రాబ్లమా నువ్వు ఎంతైనా పెరుగు, నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? పాట పాడుతావు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా.
ఎంత బాగుంటుంది. దేవుడు మాతో ఉన్నాడు. మీరు ఎన్ని ఆలోచనలు చేస్తారో చేసుకోండి, మీరు ఎంత ప్లాన్ చేస్తారో చేసుకోండి, మీ ఆలోచన అంతా వ్యర్థమవుద్ది. మీరు మాట పలికినా అది నిలవదు. ఎందుకంటే మాతో ఉన్నది ఎవరు? దేవుడు. దేవుడు మాతో ఉంటే, దేవుడు నాతో ఉంటే నాకు ఎలాంటి శోధన వచ్చినా నేనేం చేయను తెలుసా? భయపడే ప్రసక్తే లేదు. దేవుడు తోడున్న వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? మనం కూడా అప్పుడప్పుడు శోధన వచ్చినా, లేకపోతే అప్పులు ఎక్కువైనా, లేకపోతే ఏదైనా రోగం పీడిస్తున్నా, ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బాధపడుతుంటావు. ఆ ప్రాబ్లంతో నువ్వు చెప్పగలగాలి. ప్రాబ్లమా, లేకపోతే జ్వరమా, లేకపోతే నీకు వచ్చిన శోధన ఏదైనా, నేను భయపడను. నాకెవరు తోడున్నారు? దేవుడు. యథార్థంగా బ్రతికే వాళ్ళకి దేవుడు తోడుంటే ఆ ధైర్యమే వేరు. యథార్థంగా జీవిస్తున్న వారికి దేవుడు తోడుంటే వాళ్ళ నోట నుంచి వచ్చే మాటలే వేరు. దూరదేశస్తులారా, లేకపోతే ప్రజలారా, మీరు ఎంత రేగుతారో రేగండి. ఎంత రేగినా, మీరెంత యుద్ధము చేయడానికి మా మీదకి వచ్చినా, ఎన్ని మాటలు పలికినా, ఎన్ని మీరు ఆలోచించుకున్నా, కడక మీ ఎండింగ్ ఏంటి తెలుసా? ఓటమే. ఎందుకని ఓటమే? దేవుడు మాతో ఉన్నాడు. మరి అలా అబ్రహాము గారితో ఉన్నారు. అబ్రహాం గొప్పవాడయ్యాడు. మీకు అర్థమవుతుందా? అంటే దేవుడు మనతో ఉంటే మన మాటలు ఎలా ఉంటే, ఎప్పుడైనా ఎలా మాట్లాడుకున్నారో భయపడకూడదు మీరు. అదే అంటున్నాడు, సత్యము ఎలా ఉందంట? కేడెమగాను డాలుగా ఉన్నది. సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే దేవుడు. దేవుడు నీకు కేడెం, డాలు. అంటే ఏ శత్రువుని మీద దాడి చేసినా ఆయన నిన్ను కాపాడుతాడు. ఎంత బాగా వర్ణించుకుని చెప్తున్నాడు చూడండి. అయితే దేవుడు తోడున్నప్పుడు ఒకవేళ నీ వాళ్లే గనుక నేను ఏదైనా అని ఇబ్బంది పెడితే, ఆయన నువ్వు ఒంటరిగా నిలబడిన దేవుడు తోడుంటే ఏమని మాట్లాడతాడు తెలుసా? ఒక సందర్భాన్ని చెప్తాను. ఇశ్రాయేలుని మోషే గారు నడిపిస్తున్న కాలం, నడిపిస్తుండగా సముద్రం అడ్డొచ్చింది. అక్కడ వాళ్ళు పలుకుతూ ఉంటారు, మోషాని ఎన్నో అంటూ ఉంటారు. మోషే గారికి అర్థమైంది దేవుడు మనతో ఉన్నాడు అని. ఆ 20 లక్షల మందికి అర్థం కాలేదు దేవుడు తోడున్నాడు, విజయం అందేనని. కానీ అక్కడ ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయంలో చూస్తే, నిర్గమకాండం 14వ అధ్యాయం 11వ వచనంలో చూసారా వాళ్ళు మాట్లాడుతున్నారు? చూసారా? ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మన్ను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మన్నిట్లు చేయనేలా? మా చోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుటయే మేలని చెప్పేది. ఇప్పుడు దేవుడు వీళ్ళకి తోడున్నాడని వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళకి అర్థం కాక వీళ్ళ మాటలు ఇలాగే ఉంటాయి. నేను అది చేసి నా ఇంటిని బాగు చేసుకుంటాను, నేను ఇది చేసి నేను బాగుపడతాను, అలాగుండి బాగుపడతాను. దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు ఏది చేసినా అసలు వృద్ధిలోనికి రావు. ఎంత సంపాదించినా అది నిలవదు. దేవుడు తోడుంటేనే ఏదైనా జరుగుతుంది. అక్కడ సమాధులు లేవనా, మమ్మల్ని ఎక్కడ దాకా తీసుకొచ్చావు అంటే, తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా బతిమలాడి తీసుకొచ్చాడు. దేవుడు నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడని. అప్పుడు ఒక అద్భుతమైన మాట పలుకుతాడు. కింద చూద్దాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ. చూడండి, నోరు మూసుకొని చూడండి మీరంతే, మీకు ఎంత రక్షణ వస్తుందో. ఊరుకోండి, నోరు మూసుకుని ఉండండి, మీ వాయిస్ బయటకు రానివ్వకండి. దేవుడు మీకు ఏ రక్షణ కలగజేస్తాడో చూడండి, అంతే. దేవుడు మీకు తోడున్నాడని పూర్తిగా అర్థం కావాలి. దేవుడు మీకు తోడున్నాడని మీకు పూర్తిగా అర్థం కావాలి. ఏం మాట్లాడకుండా ఉండండి. దేవుడు మీకు ఏ రక్షణ కలగజేస్తాడో వాక్యం చాలా పదే పదే చెప్తుంటాం. ప్రతి మీటింగ్కి రండి, ప్రార్థన అనకుండా రండి 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 అంటే చాలా మందికి ఏళ్ళగా ఉంటూ ఉంటుంది.
పాస్టర్లు అలాగే చెప్తారు అనుకుంటారు. ప్రార్థనలకు మానకుండా, దేవుని సన్నిధిని విడవకుండా నువ్వు వెళ్తే లాభం నీకా దేవుడికా? ఎవరికి చెప్పండి లాభం? మనకే లాభం, మనకే మేలు. మీరు బాగా ఆలోచించండి. ఇలాగంటున్నానని ఫీల్ అవ్వద్దు, తర్వాత మీరు చెయ్యొద్దు అని కూడా అనుకోవద్దు. ఉపవాసం ఉంటాం, ఫాస్టింగ్ ఉంటాం. మనం ఫాస్టింగ్ చేసేది దేవుని లాభం కోసమా, మన లాభం కోసమా? దేవుని లాభం కోసమైతే ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండవు నువ్వు. ఆ శుక్రవారమైనా లేకపోతే ఆ బుధవారమైనా మనం చేసే ఫాస్టింగ్ ఉపవాసం ఏదైతే ఉందో అది మన లాభం కోసం, మనకేదో జరగాలని. దేవుని లాభం కోసం ఏమీ చెయ్యము. ఇదిగో దేవుడికి ఏదన్నా కలిసి వస్తుందని 10 రోజులు ఉపవాసం ఉండన్నాం అనుకోండి, భలేవరు అంటారు. ఏదైనా సరే మన సంతోషం కొరకే. ఇక్కడ అంటున్నాడు, నోరు మూసుకుని మీకు రక్షణ ఏం కలుగుతుందో చూడండి. దేవుడు ఏమన్నాడు? దేవుడు మీకు కలగజేయబోయి రక్షణ మీరేం చేయాలి చూడండి, అంతే. భయపడకుండా దేవుడు మీకు నేడు కలగజేయ రక్షణ ఓరక నిలిచుండి చూడండి, అంతే. చూడండి, అంతే. ఎవరైనా అంతే. ఏదైనా ఒక వాక్యం సెలవిచ్చినప్పుడు ఆ వాక్యాన్ని నమ్ముకుని అలా గుడ్డిగా దేవుడి మీద నమ్మకంతో అలాగ వెళ్ళిపోవాలంతే. అలాంటి విశ్వాసాలు ఉండవు మనకి. ప్రార్థనకి వెళ్తే, ఉపవాసం ఉంటే, అందుకునే ఆఫర్లు ఇస్తూ ఉంటారు. నువ్వు ఇక్కడికి వచ్చి 4 రోజులు ఉపవాసం ఉండు, నీకు స్వస్థత కలుగుతుంది, లేదా నీకు గర్భం వస్తుంది, అలా వస్తుంది అని ఇలా ఆఫర్లు ఇచ్చి, లేకపోతే ఇదిగో స్వస్థత దైవజనులు వచ్చారు ఇక్కడికి అని ఇలా ఆఫర్లు ఇస్తే, అమ్మాయి సార్ నీ ప్రాబ్లంని బట్టి అక్కడికి వెళ్తే నాకు లాభం ఏంటి అని ఆలోచించి, లాభం అయితే నువ్వు వెళ్తూ ఉంటావు. ఏం చేస్తావు? ప్రేయర్కి వెళ్తూ ఉంటావు, ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తూ ఉంటావు. ఆ లాభం కాదు. నోరు మూసుకుని మీకేం జరుగుతుందో చూడండి, అంతే అన్నాడు. యెషయా గారు ఏం మాట్లాడారు? దేవుడు మాతో ఉన్నాడు, మేము ఓడిపోం. ఎంత రేగుతారో రేగని చూడండి. దేవుడు తోడున్నవాడు మాటలు వేరు. మోషే గారికి కూడా అర్థమైపోయింది, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, భయపడవలసిన అవసరత లేదు. దేవుడు ఏం చేస్తాడో చూడండి. దేవుడు ఇదిగో ఈ సముద్రాన్ని చీల్చుతానని ఏమైనా మోషేకి లీక్ చేసి చెప్పేశాడా? ముందుగా చెప్పలేదు. నమ్మకముగా దేవుడు ఏం కలగజేస్తాడు రక్షణ చూడండి అన్నాడు, అంతే. మనం కూడా అంతే. ప్రార్థనకి వెళ్ళి అంతే, దేవుని మీద ఆధారపడి అంతే, దేవుని కొరకు ఎదురు చూడంతే. నీకేం జరగాలో, ఎలా జరగాలో అలాగా జరుగుతుంది. నువ్వు అనుకుంటావు, ప్రభా నాకు 5 లక్షలు అప్పు ఉంది ప్రభా, ఆవిడ 1 లక్ష ఇస్తే, ఆయన 1 లక్ష ఇస్తే, వాళ్ళకి 20,000 ఇస్తే, వీళ్ళందరూ ఇచ్చేలాగా చేయి ప్రభా, అప్పుడు టక్మని తీరిపోద్దు, ప్రశాంతంగా ఉంటానంట. నువ్వు అన్నది ఎప్పుడు జరగదు. ప్రభా నాకు ఈ నీరసం తగ్గించే, ఈ నీరసం తగ్గించేసిన తర్వాత నీ పని బోళను చేసేస్తాను, నీ సన్నిధికి నేను మానకుండా ప్రార్థనకు వచ్చేస్తానంటావు. లేదా నన్ను ఈ ఎగ్జామ్ పాస్ చేసి, లేకపోతే నాకు ఈ జాబ్ ఇచ్చి, లేకపోతే నన్ను ఏం చేయి, నాకు ఒక పెళ్లి చేసి, లేకపోతే నాకు అలా చేసి, ఇలా చేసేని దేవుడిని అడిగి ఏం చేస్తావు నువ్వు ఇలా చేస్తే వచ్చేస్తారంటావు. అసలు ఎప్పుడు అలాగా మనము దేవుని దగ్గర ఆర్డర్లు వేయకూడదు. నీకు ఏదైనా అవసరమా, తండ్రి నీ చిత్తమైతే ఇవ్వి, నువ్వేది ఇచ్చినా నువ్వు మట్టు నాకు తోడుండు. మరి యెషయా గారికి తోడున్నాడు, నెక్స్ట్ దావీదు గారికి తోడున్నాడు, తర్వాత మోషే గారికి తోడున్నాడు. ముందుగా చెప్పాడు, అబ్రహాం నీకు తోడున్నానని. ఇప్పుడు ఇలా తోడుండడానికి దేవుడు కారణం ఏంటి? నేను మీకు కేడెముగా ఉన్నాను, రక్షణగా ఉన్నానని తన భక్తులకు, తన నమ్ముకున్న వారికి ఆయన తోడుండడానికి కారణం ఏంటి? అసలు ఏం చేస్తే తోడుంటాడు దేవుడు? ఏం చేస్తే దేవుడు తోడుంటాడు అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలోకి వెళ్ళి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో వెళ్ళి 5వ వచనాన్ని మనం చదివినప్పుడు బాగా ఆలోచించండి. యెహోషువ గ్రంథం అందరూ కూడా చూద్దాం. 1వ అధ్యాయం చదువుదాం, పైనుంచి చదువుదాం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. ఎవరితో అంటున్నాడు? యెహోషువ గారితో అంటున్నాడు. మోషేకి నేను ఎలా తోడయుండి ఎన్ని అద్భుతాలు చేశానో అలానే నీకు కూడా నేనేం చేస్తాను? తోడై ఉంటాను, కేడెముగా ఉంటాను, రక్షణగా ఉంటాను.
ఎంత గొప్ప మాట! మీకు అర్థమవుతుందండి? దేవుడండి, నేను నీకు తోడై ఉంటాను. మోషేకి ఎలా తోడున్నానంటే, మోషే పక్కనున్నాడు యెహోషువ గారు ఎన్నో అద్భుతాలు చూశాడు. నిజముగా మోషే గారిలా నాకు తోడుంటే ఇన్ని అద్భుతాలు జరుగుతాయని చాలా ఆనందించి ఉంటాడు. నేను నీకు తోడయ్యుందును, నెక్స్ట్ మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి, నువ్వు నిబ్బరంగా ఉండంతే. నేను నీకు, మన వంకర బుద్ధులన్నీ మన దగ్గరే ఉంటాయి. నిబ్బరంగా ఉండు దేవునిలో. నిబ్బరంగా ఉంటే నేను నీకేం చేస్తాను? నిన్ను విడువను, ఎడబాయను, అసలు నిన్ను వదలను. యెహోషువ దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇలా దేవుడు మాట్లాడితే మనం నమ్మం. ఎవరో గాలికి పోయేవాడు, ఎవరో గాలికి పోయే అమ్మ ఏమని మాట్లాడో తెలుసా? నిన్ను విడువను, అసలు నిన్ను వదలను, సావైనా బతుకైనా నీతోనే అని ఇలా చేయి పట్టుకోగానే చేయిలోంచి కరెంట్ వచ్చేసి, నా జన్మలు తలుచుకుంటే నువ్వు నా కోసమే పుట్టినట్టుంది, గత జన్మలో నువ్వు నా కోసమే పుట్టినట్టుంది, ముందు ఎక్కడో పుట్టా, చెప్పండి. ఇవన్నీ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడి నుంచి కింద పడిపోతారు. మనుషుల మాటలకు విలువ ఇచ్చేస్తాం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను విడువను, ఎడబాయను, ఈ నిబ్బరము కలిగి, నువ్వు చేయవలసింది తెలుసా? నిబ్బరము కలిగి జాగ్రత్త పడు, ధైర్యముగా ఉండు. చూడండి, చూసావా ఏమని మాట్లాడతారు? చూసారండి ఏమన్నాడు? ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పానో, ఏమని అంటున్నాడు? ఏదైతే ఇస్తానని చెప్పానో ఆ దేశాన్ని ఖచ్చితంగా స్వాధీనపరుచుకుందు. నెక్స్ట్ మాట, అయితే చూడండి, అయితే నీవు నిబ్బరమ కలిగి, చూడండి ఎలా చెప్తున్నాడు, నువ్వు నిబ్బరమ కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండు. చూడండి, నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త కలిగి బహుధైర్యముగా ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చెయ్యాలి. నువ్వు ఏం చేయాలి? నేను నీకు తోడుండాలంటే ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో దానంతటి చెప్పున, ఒక్కొక్క మాట దానంతటి చెప్పున నువ్వేం చేయాలంట? ఇలా చేస్తే నీకు తోడుంటాను, లేకపోతే నీకు అసలు తోడు కాదు, నీ కూడా ఉండను. ఎవరమైనా అంతే. దేవుడిచ్చిన వాక్యం చెప్పినట్టుగా మనం బ్రతుకుతూ ఉంటేనే దేవుడు మనకు తోడుంటాడు. దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా మనం బ్రతకకుండా దేవుడు నాకు తోడున్నాడని నువ్వు అనుకోవడమే తప్ప దేవుడు నీకు తోడు ఉండడు. మరి వాక్య ప్రకారంగా బ్రతికేటప్పుడు దేవుడు తోడుంటాడా? ఖచ్చితంగా తోడుంటాడు. నెక్స్ట్ మాట అంటున్నాడు చూడండి, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఏమన్నాడు? నీ ప్రవర్తన సరిచూసుకో. ఎవరైనా అంతే, నీ ప్రవర్తన సరిచూసుకో, నిబ్రమ కలిగుండు, కుడికి గాని ఎడమకు గాని నువ్వు తొలగకూడదు. నీ ప్రవర్తన అంతటి విషయంలో చాలా చక్కగా బ్రతకాలి. నువ్వు బ్రతుకు బాగుండాలి. నీది దేవుడు నీకు తోడుండాలంటే నీ బ్రతికేమై ఉండాలి తెలుసా? బాగుండాలి. లేకపోతే నేను తోడు నీకు. చూడండి, దేవుడు తోడుండడం అంటే అందరికి ఇష్టమే. అందరికీ తోడుండిపోతాడా? ఉండడు. అందరికీ తోడుండడు. మీకు అర్థమవుతుందా? బాగా ఆలోచించండి. నిబ్బరము కలిగి ఎవరైతే బ్రతుకుతారో, తన ప్రవర్తన విషయంలో ప్రతి మార్గములో చక్కగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకే దేవుడు ఏం చేస్తాడో? తోడుంటాడు. మరి సరిగ్గా ప్రవర్తించకపోతే దేవుడు తోడుండడు. మరి దేవుడు తోడుండకపోతే ఎవరుంటారు తోడు? అప్పటిదాకా దేవుడు తోడున్నాడు, ప్రవర్తన నీకు సరిలేదు. ప్రవర్తన సరిలేనప్పుడు దేవుని తోడు పోయిందంటే నీకు తోడు ఎవరు తెలుసా? దెయ్యము, నీ విరోధి నీకు తోడు. నువ్వు నిబ్బరము కలిగి కరెక్ట్గా నువ్వు బ్రతుకు. ఎప్పుడైతే నిబ్బరము కలిగి కరెక్ట్గా నువ్వు బ్రతుకుతావో అప్పుడు నేను నీకు తోడుంటాను, నిన్ను విడువను, ఎడబాయను. చూసుకోండి, మన ఆత్మీయ జీవితాల్లో మనం ఎక్కడ పడిపోతున్నామో,
ఎక్కడో మాటలో త్రొట్టిల్లిపోతాం, ఎక్కడో పాపానికి లోనైపోతాం, ఎక్కడోకొచ్చిన సమస్యను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. దూరం అయిపోయి దేవుడు నాకు తోడున్నాడు 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 అనుకుంటావు. లేదు లేదు, నీకు అసలు దేవుడు తోడే లేదు. అసలు నువ్వు తీసుకున్న నిర్ణయం వేరు, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకేరు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ వేరు, నువ్వు వెళుతున్న మార్గం వేరు. నేనెందుకు తోడుంటాను నీకు? నేను నీకు తోడుంటానంటే నువ్వు నేను చెప్పిన వాక్య ప్రకారంగా నువ్వేం చేయాలి? బ్రతకాలి. నీ ప్రవర్తన అంతా చక్కగా సరిచూసుకోవాలి, నిబ్బరము కలిగి జీవించాలి. వంకర వంకరగా ఉంటే నేను నీకు తోడుండను, తోడుండే ప్రసక్తే లేదు. అబ్రాహాముకు తెలియలేదు, భయపడకుము నేను తోడున్నాను అన్నాడు. దావీదు గారికి అర్థమైపోయింది, నువ్వు నాకు కేడమన్నాడు. యెషయా గారికి ఇంకా అర్థమైపోయింది, నేను దేనికి భయపడను, ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు. మరి నీతో ఉన్నాడని చెప్పగలవా? అబద్ధాలు ఆడే నీతో ఉంటాడా? బూతులు మాట్లాడే నీతో ఉంటాడా? ఎక్కడ వేషాలు అక్కడ వేసే వేషధారణ బ్రతుకుతున్న దేవుడు నువ్వు బ్రతుకుతుంటే నీతో ఉంటాడా దేవుడు? ఉండడో. ఉన్నాడని నువ్వు అనుకోవడమే. మనందరికీ సుపరిచితుడు రాజు ఎవరు? సౌలు. దేవుని కొరకు బ్రతుకుతున్న సందర్భంలో దేవుడు చక్కటిగా రాజు చేస్తే తన ఇష్టానుసారంగా బ్రతికాడు. బ్రతికినప్పుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు వదిలేశాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో మాట చూద్దాం. ఎన్నో వచనం చదువుతున్నారు? 16, 14 చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, చూడండి, యెహోవా యొద్ద నుండి దురాత్మ అంటున్నారా? వినండి, వాక్యం మీద మనసు పెట్టకపోతే మీ మీద కూడా వింటున్నారా? ఏంటంట? యెహోవా ఎవరిని విడిచేశాడు? సౌలును. దేవుని ఆత్మ సౌలును విడిచిపోయాలి. విడిచిపోయిన వెంటనే దురాత్మ కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చి పట్టుకుంది. ఎవరిని? దేవుడు తోడున్నప్పుడు సౌలు జీవితం ఎలా ఉంది, దురాత్మ వచ్చినప్పుడు సౌలు జీవితం ఎలా ఉంది మీరు ఆలోచించండి. మనం ఏదో అనుకుంటాం, మనం బ్రతుకుతున్న బ్రతుకులో ఏదో రోజు వెళ్ళిపోతుందిలే అనుకుంటాం, నువ్వు జీవిస్తున్న జీవిత విధానం లేదో సాగిపోతుందిలే అనుకుంటాం, రోజు గడిచిందిలే, నెల గడిచిందిలే అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనము దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నామని దేవునికి అర్థమైనప్పుడు ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మని మనలోంచి తీసేస్తాడో, ఎప్పుడైతే దేవుని ఆత్మ మనకు తోడున్నది పక్కకు వెళ్ళిపోతో, దురాత్మ దెయ్యం దగ్గర నుంచి కాదు, ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచే పంపిస్తాడు దురాత్మ. ఈ దురాత్మ ఒకసారి పాపం చేయించి వెళ్ళిపోదు. మీకు అర్థమైందా? సాతానుగాడు ప్రేరేపిస్తే నేనేం చేయమన్నాడు తెలుసా? సిగరెట్టే కదా కాల్చే, బూతే కదా వదిలే. బూతులు మాడతామా? బూతులు మాడతామా? పిల్లలను కానీ, భర్తను కానీ, భార్యను కానీ, లేదా ఎవరైనా మనం పనిచేస్తున్న యాజమాన్యాన్ని కానీ, మనకు వచ్చిన ఏదైనా పరిస్థితిని కానీ బూతులు మాట్లాడతామా? ఈ బూతులు మాట్లాడేటువంటి ఈ ప్రేరణ ఆ క్షణాన, లేతే ఆ నిమిషాన్న, లేక ఆ గంట, లేతే ఆ పూట, లేతే ఆ రోజు వచ్చి వెళ్ళిపోద్ది. ఈ పాపం చేసే ప్రేరణ కూడా ఆసారి వచ్చి పాపము చేయించి వెళ్ళిపోద్ది. మీకు అర్థమవుతుందా? అని చెప్పింది బాగా వినాలి. ఈ ప్రేరణలు నిన్ను పాపములో దింపేసి వెళ్ళిపోతాయి, పాపము చేయించి నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది సాతాను ప్రేరణ. కానీ దేవుని దగ్గర నుంచి కానీ దురాత్మ వచ్చిందంటే నువ్వు నాశనం చేయడానికే, పనుగొట్టుకుని నాశనం చేయడానికే వస్తుంది. మీకు అర్థమైందండి? సాతానుగాడు ప్రేరేపించే ప్రేరణ వేరు, దేవుడు పంపించే దురాత్మ వచ్చి మనల్ని నడిపించే విధానం వేరు. ఎప్పుడైతే ఈ ప్రేరణ మనం విడిచిపెట్టి వెళ్ళిపోద్ది ఆ క్షణం పాపం అయిపోయిన తర్వాత, కానీ దురాత్మ ఏం చేస్తుందో తెలుసా? దేవుడు ఎందుకు పంపించాడో తెలుసా? ఎందుకు పంపిస్తాడు దురాత్మని? చెప్పండి, ఎందుకు పంపిస్తాడు?
మీరు బాగా ఆలోచించి ఇంటికి పంపిస్తారంటే మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తా. డాక్టర్లు అంటారు వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళని, లేకపోతే పరిస్థితి బాగోలేని, మీరు ఎన్ని హాస్పిటల్ తిప్పినా, ఆ, విదేశాలకు తీసుకెళ్ళినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా లాభం లేదు. కానీ మీరు చేయవలసింది ఒకే ఒకటి, ఏంటి తెలుసా? నచ్చింది పెట్టేయండి. ఆ సలహాలు ఇవ్వాలా మనకి? నచ్చింది పెట్టేమని మనమే పెట్టేము, అవునా కదా? అంత మాట టీ అడుగుతున్నాడనే పంచదార ఎక్కువేసేస్తాం, అవునా కదా? బాగా ఆలోచించాడు. అంత మాట మాసం కూర అడుగుతున్నాడు, అంత మాసం కూర అడుగుతున్నాడు అని డబల కారం వేసేస్తాం. అంటే తెలివితేటలు ఉపయోగిస్తాం. ఇప్పుడు కుదరదు అని అన్నాడు అంటే తనకు వచ్చిన డిసీజ్ ఏదైతే ఉందో, తనకు వచ్చిన అనారోగ్యం ఏదైతే ఉందో, తనకు వచ్చిన రోగం ఏదైతే ఉందో ఖచ్చితంగా మరణానికి సిద్ధం చేసేసింది. ఆ రోగం మరణానికి సిద్ధం చేసింది. మరణము తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు ఆ వ్యక్తికి అంటారు వాళ్ళు. ఖచ్చితంగా చనిపోతాడని చెప్తారు. ఖచ్చితంగా చనిపోతాడు, ఇంకా లాభం లేదని చెప్తారు. ఇంకా లాభము లేదు, బాగానే ఉన్నాడు కదండి అంటారు. మొన్ననే పాపం మేము కొవ్వూరులో ప్రేయర్ ఉంటుంది, ప్రేయర్ చర్చ్ ఎదురుగుండానే ఉంటుంది ఇల్లు. పాపం జ్యోతి సిస్టర్ అని వాళ్ళ అమ్మగారు, అంతా బాగానే ఉంటుంది, పాపం బాగానే ఉంది. ఇక్కడ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం. జస్ట్ అలా కూర్చుంది. ఎన్నో 4-5 సంవత్సరాల నుంచి ఉంది. ప్రతిరోజు వెళ్ళినప్పుడల్లా వందనాల పాస్టర్ గారు కుర్చీలో ఉండి చెప్పేది. ఒకరోజు చెప్పారు, లేదండి ఆవిడ అన్నారు. వందనాలు చెప్తాం కనపడతలేదు 2 రోజుల నుంచి, లేదండి అన్నారు. అంటే రాత్రి ఎక్కువైపోయి, ఆవేశం ఎక్కువైపోయి అప్పటికప్పుడే చనిపోయిందండి అన్నారు. అంటే ఒక రోగము, ఇక దీర్ఘకాలి వచ్చిన సమస్య ఏదైనా ఉంది అంటే దాని మీద పరిశోధన చేసినప్పుడు అది ముదిరిపోతే, స్టేజ్ దాటేస్తే ఖచ్చితంగా మనిషి ఉండదు అని చెబుతుంది రోగం, దాని సంకేతం. ఇది అర్థమైతే దేవుడు గనక దురాత్మను మన దగ్గరికి పంపేస్తే బాగుపడే అవకాశమే, ఆప్షనే మనకుండదు. దేవుని కొరకు నిలబడేలన్న అదృష్టమే మనకే ఉండదు ఇంకా. అంటే దేవుడి దగ్గర నుంచి దురాత్మ వచ్చిందంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఖచ్చితంగా ఈడు మాట వినడు, ఈమె మాట వినదు కనుక వీళ్ళను నాశనము చేసే అని పంపిస్తాడు. దురాత్మ వచ్చిన సందర్భాలు చాలా భయంకరమేనండి. మీరు రాసుకోండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదివితే అక్కడ అబీమెలెకు అని ఒక ఆయన ఉంటాడు. ఈ అబీమెలెకు ఏం చేస్తాడంటే అధికారం కోసం సొంత తమ్ముల్ని 70 మందిని ఒకే రాతి మీద చంపేస్తాడు. ఒకే రాతి మీద 70 మందిని చంపేసి తన తల్లితో ఏకమయ్యి, తన మేనమామలతో ఏకమయ్యి, కుటుంబంతో ఏకమయ్యి, ఊరు పెద్దలతో మాట్లాడి, ఊరు పెద్దలు కూడా ఏకమయ్యి, అబీమెలెకు తన తల్లి, తన మేనమామలు, ఊరు పెద్దలు అందరూ ఏకమయ్యి బలవంతంగా ఇతను రాజు చేసేస్తారు. అన్యాయంగా 70 మంది కన్న తల్లుల కొడుపులు కూడా వేస్తారు, వాళ్ళు చాలా బాధ పెట్టేస్తారు. అప్పుడు 70వాడు యోతాము అతను ఏం చేస్తాడంటే పారిపోయి దూరం కొండ నుంచి అరిచి, అబీమెలెకా, ఏంటి నీకు చేసిన పని? పెద్దలు తోడున్నారు, గ్రామ పెద్దలు తోడున్నారు నీకు, నీ మేనమామలు తోడున్నారు నీకు, నీ తల్లి తోడుందా నీకు, ఊరే షేకేమని ఊరే నీకు తోడుంది కాబట్టి నువ్వు చేసావు. నాకు తోడెవరూ లేరు అనుకుంటున్నావు, ఒంటరిగా నన్ను మిగిల్చేసావు, 69 అన్నలను చంపేసావు నాకు లేకుండా. అయినా నేను బాధపడి పారిపోవడమే తప్ప నాకేమీ లేదని అలా బాధపడి పారిపోయి వెళ్ళిపోతాడండి. దేవుడు అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఈడు చేసిన తప్పుకి దేవుడు దగ్గర నుంచే ఈ అబీమెలెకుని, వీళ్ళ మేనమామలకి లేక ఆ ఊరు పెద్దలకి గొడవ అయ్యేలాగా వారి మధ్యకి దురాత్మను పంపిస్తాడు. అక్కడ ఆ మాటే ఉంటది, షెకెమైన యజమానులకు వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను దేవుడు పంపాడు. దేవుడు తోడుంటే పరిశుద్ధాత్మ, దేవుడు తోడు లేకపోతే దురాత్మ. ఇంకా షేకెం ప్రజలను, అబీమెలెకు కానివ్వండి, అక్కడున్న మేనమామలు కానివ్వండి, ఆ ఊరు వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ ఒకళ్ళ నరుక్కుని, ఒకళ్ళ చంపుకుని, ఒకళ్ళ మీద పగలు పట్టుకుని, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం చేస్తారు తెలుసా?
అసూయ పడుతూ వాళ్ళే ఆ ఊరంతా శ్మశానముగా మారిపోద్ది. ఏం పంపించగా? దురాత్మను పంపించగా. అంటే మీకు చెప్పే విషయం ఏంటి తెలుసా? నీ రక్షణ కేడముగా ఉన్న దేవుడిని వదిలిపెట్టకు. నీ రక్షణ కవచముగా ఉన్న దేవుడిని వదిలిపెట్టకు. దేవుడు నీకు రక్షణ కవచముగా కేడముగా ఉంటే నువ్వు చాలా బాగుంటావు. కానీ ఆ రక్షణ కేడము కవచము పోయిందా, దేవునికి వ్యతిరేకమైన పని నువ్వు చేసావా, దురాత్మ వస్తుంది. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు రక్షించే దేవుడే, ఆ ఖడ్గం నుంచి తప్పించే దేవుడే, ఆ డాల్ నుంచి మనల్ని పక్క తీసేస్తే మన పరిస్థితి ఏమైపోద్ది? బాగా ఆలోచించండి. దేవుడు నీకు తోడున్నాడా గమనించుకో. దేవుడు నీకు తోడున్నాడా పరిశీలించుకో. దేవుడు నీకు తోడుంటే ప్రతి దాంట్లో వృద్ధి పొందుతావు. ప్రయాణంలో బాగుంటావు, పనిలో బాగుంటావు, జాబులో బాగుంటావు, చదువులో బాగుంటావు, సంసారంలో బాగుంటావు, అన్ని విషయంలో నువ్వు బాగుంటావు. ఆ అనారోగ్యం పరిస్థితి వచ్చినా నీకేం కాదు, మరణమే ఎదురైనా నీకేం కాదు, శత్రువుల్లా పగపట్టేసినా నీకేం కాదు. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి. అందుకనే అంటాడు దేవుడు, ఏమంటాడు తెలుసా? యాకోబు గారు రాసిన పత్రికలో 4:7 ఏమంటాడు తెలుసా? మీరు త్వరగా దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. చూసారా? మీరు దేవుడి దగ్గరికి రండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీ యొద్దకు వస్తాడు. అబ్రాము తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇదిగో దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. అబ్రాముకు దేవుడు తోడున్నాడు. దావీదు అన్నల కంటే యథార్థంగా బ్రతికాడు, దేవుడిని స్మరించాడు, దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుడు తనకు తోడున్నాడు. యెషయా గారు భార్యతో బిడ్డలతో దేవుని కొరకు బ్రతికాడు, దేవుని కొరకు జీవించాడు. అందుకునే దేవుడు తనకేమన్నాడు? తోడు అన్నాడు. మోషే కూడా దేవుని పని కొరకు వచ్చాడు, ఫ్యామిలీని తీసుకుని, దేవుడు తనకు తోడై ఉన్నాడు. యెహోషువ కూడా మోషేను బట్టి నడిచాడు, యెహోషువకు దేవుడు ఏమన్నాడు? తోడై ఉన్నాడు. సౌలు దేవుడిని వదిలేశాడు, అబీమెలెకు దేవుడిని వదిలేశాడు, నీతిని వదిలేశారు. అందుకని అన్నాడు, మీరు దేవుడి దగ్గరికి రండి, ఆయన మీ దగ్గరకు వస్తాడు. ఇప్పటికీ మీ దేవుడు మీ దగ్గరికి రాలేదా? ఒకవేళ వచ్చి వెళ్ళిపోయాడంటే యథార్థంగా బ్రతుకుతున్న నువ్వు పాపంలో పడిపోయావంటే దేవుడు వచ్చేసి ఏం చేసినట్టు నీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయినట్టు. అప్పుడు నువ్వు వెంటనే నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? ఏం చేయాలి? మరలా ఆయన యొద్దకురా. అదే యెషయా గ్రంథంలో చాలా అద్భుతమైన మాట వర్ణిస్తూ మాట్లాడతాడు. దేవుడు తోడుండడం అంటే చిన్న విషయం కాదండి. మీరు బాగా ఆలోచించండి. మీరు ఇలా కూర్చుని ఉన్నారు, ఇలా కూర్చుని ఉండగానే మన నియోజకవర్గం ఎమ్మెల్యే మీకు ఫోన్ చేశాడు అనుకోండి, మీకేమనిపిస్తుంది? నాకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారా, నాకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం ఏంటి, నేను ఒక సామాన్యుణ్ణి, నాకు ఫోన్ చేయడం ఏంటని అనుకుంటాం. అదే ఎమ్మెల్యే గారు కాకుండా ఎంపీ గారు ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే, లేదా వాళ్ళు నీతో మాట్లాడితే వాళ్ళతో ఫోటో దిగితేనే ఫ్రేములు కట్టించేసి ఇంటి నిండా పెట్టేసి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చూపించేసి అంటావు. అవునా కదా? దేవుడు తోడంటే ఎలా ఉంటుంది? మనుషులు తోడు ఉంటేనే అంత ఆనందపడతావు. అదే యెషయా గారు వర్ణిస్తారు 57:15 ముగిద్దాం చూడండి ఆ మాట చూసి. మహాగణుడును మహోన్నతుడును. చూడండి, మహాగణుడు ఎవరో? దేవుడు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసుడైన. చూడండి ఏమని మాట్లాడుతాడు, ఎలా వర్ణిస్తున్నాడు చూడండి, ఎంత అద్భుతంగా ఉన్న మాటలు. మహాగణుడు ఎవరు? మహాగణుడు. ఈ భూమి మీద గనులు ఎవరు? మహాగణుడు దేవుడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు నీకు తోడున్నాడు, నీకు తోడుంటాడు. ఈయన తోడున్నాడా నీకు? ఈయన తోడున్నాడా నీ బ్రతుకులో? తోడున్నాడు కాబట్టి ప్రయాణం చేసి క్షేమంగా వస్తున్నావు. చాలా ప్రమాదాలు నీకు తప్పుని, చాలా ప్రాణాపాయ పరిస్థితులు నీకు తప్పుని, ఎన్నో క్షణాల్లో నువ్వు ప్రమాదాలు తప్పించుకున్నావు. ఆయన నీకు తోడున్నాడు. ఎంత అద్భుతంగా చెప్తాడు చూడండి కిందకి.
నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను, నేను దేవుడను, మహోన్నతమైన పరలోకంలో ఉండేవాడిని, నేను పరలోకంలో ఉంటాను. నేను పరలోకం ఎంత బాగుంటుందండి. అక్కడుండే మహాగణుడైన దేవుడు అంటున్నాడు కింద, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను నివసిస్తున్నా. ఎంత బాగుంది చూసారా. మహాగణుడను, పరిశుద్ధుడను, మహోన్నతుడైన దేవుణ్ణి, పరలోకంలో ఉండే నేను వినయముగా ఎవరుంటారో, వినయ విధేయతగా ఎవరు జీవిస్తారో, దీన మనసు కలిగి ఎవరు జీవిస్తారో వారితో నేను నివసిస్తున్నాను. ఈ మాట పలుకుతున్నాడు చూడండి. ఎంత గొప్ప మాట. దేవుడు నీతో ఉన్నాడా? దేవుడు నువ్వు భయపడకు దేనికి. నీతో ఉన్నాడా దేవుడు? దేనికి భయపడకు. ప్రతి దాంట్లో నువ్వేమవుతావు తెలుసా? సఫలులవుతావు. ప్రతి దాంట్లో దేవుడు నీకు తోడుంటాడు. చదువా, పనా, జాబా, ప్రయాణమా, ఏదైనా అంటున్నాడు కదా. నువ్వు వినయముగా బ్రతికితే, దేన మనసుతో నువ్వు ఉంటే మీతో నివాసం చేస్తాను, నేను మీతో వచ్చేస్తాను. నీ దేవుడు నీతో ఉన్నాడా? లేకే కదా సినిమా పాటలు పాడుతున్నావు. దేవుడు నీతో ఉన్నాడా? లేకే కదా సినిమాలు చూస్తున్నావు. దేవుడు నీతో ఉన్నాడా? లేకే కదా బూతులు మాట్లాడుతున్నావు. దేవుడు నీతో ఉన్నాడా? లేకే కదా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. దేవుడు నీతో ఉండాలి. ఇదే మాట భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా పలుకుతారండి. ఫైనల్గా మాట చూసి ముగిద్దాం. 14:23 యోహాను సువార్తలో 14:23 యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొన్ను. అప్పుడు చూడండి, ఇప్పుడు దాకా చెప్పబడిన మాట ప్రకారం ప్రభు పలుకుతున్నాడు. ఏమని తెలుసా? మొదటి నుంచి చదివితే ఏమని తెలుసా? యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, చూడండి, నన్ను ప్రేమిస్తే నా మాటను వాడు ఏం చేస్తాడు? గైకొంటాడు. నెక్స్ట్, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి, చూడండి, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద ఎక్కడుంటానంటున్నాడు దేవుడు. రక్షణ కేడముగా మీ ఇంట్లో నీతో. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే నీతో ఉంటానంటున్నాడు రక్షకుడు, ప్రాణం పెట్టిన ప్రభు. నువ్వు ఇంకా బాప్తిసం తీసుకోలే. ఒకవేళ తీసుకున్న బ్రతుకు ఇంకా బాలేదు, ఇంకా నీ కోసం ఆయన ప్రాణం ఇచ్చాడన్న సంగతి మర్చిపోయి బ్రతుకుతున్నావు నువ్వు. ఆయన మరలా రెండో రాకడకు సిద్ధంగా ఉన్నాడు. నన్ను ప్రేమిస్తే తండ్రి ప్రేమిస్తాడు. తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తే మేమిద్దరం వచ్చి నీతో ఏం చేస్తాం? నివాసం చేస్తాం. చీకటైతే భయపడిపోతాం మనం, కానీ దేవుడు తోడుంటే భయపడరు. కాదానికి భయపడిపోతుంటారు, కానీ దేవుడు తోడుంటే అసలు దేనికి భయపడరు. ఎక్కడున్నా సరే. చూడండి, కొన్ని సందర్భంలో మన కంటికి కనిపించిన ఒక ప్లేస్లు అడిగేస్తామనుకోండి, కిందేం కనపడతలేదు ప్రభా, నీటిలో అడిగేస్తాను, కిందేముందో నాకు తెలియదు, కింద పాముందో సీసా పెంకుందో నాకు తెలియదు అని భయపడుతూ అడిగేస్తాం. కానీ దేవుడు తోడున్నాడని నమ్మకంతో ఉన్నవాడు అలా కళ్ళు మూసుకుని అడిగేసినా కింద ఏదున్నా దేవుడు ఏం చేస్తాడు? పక్కకి తప్పిస్తాడు. ప్రభు పలుకుతున్నాడు ముగింపు మాటలో. ఏంటి తెలుసా? నేను నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాను? నివాసం చేస్తాను. నువ్వు వినయము కలిగి మంచి దేన మనసుతో నువ్వు బ్రతుకు. ప్రాణం ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చినా నువ్వు నాకు చోటు ఇవ్వలే. నీ హృదయంలోకి ఇంకా ఆహ్వానించలే. ఇప్పుడు ఆహ్వానించు. రక్షకుడను, మహోన్నతుడను, మహాగణుడను, నేను పరిశుద్ధుడను, నన్ను మించిన పరిశుద్ధుడు ఈ లోకములోనే ఎవరు కూడా, దేవుళ్ళు ఎవరు లేరు అని అలాంటి ఆయన అన్నాడు. నేను నీతో ఉండాలా అంటుంటారు కదా. నేను మీతో ఉండాలంటే నాకు ఫ్రిడ్జ్ ఉండాలి, వాషింగ్ మిషన్ ఉండాలి, తర్వాత వాష్రూమ్కి బయటకు వెళ్ళకూడదు, ఇంట్లో అన్నీ ఉంటేనే నీతో నేను ఏం చేస్తాను? కాపురము చేస్తాను. అవునా కాదా? మరలా కూడా నేను నీతో ఉండాలి అంటే మీ అమ్మ నాన్నకు నువ్వు ఫోన్ చేయకూడదు, నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు. చూడండి, భార్యాభర్తల ప్రమాణాలు ఎలా ఉంటాయో. దేవుడు అన్నాడు, మంచి మనసు ఉంటే చాలు, నేను నీతో ఉంటాను. నీతో ఉంటే నీ కుటుంబంతో ఉన్నట్టు. నీ కుటుంబంతో ఉంటే ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకోండి. మీరు ఎక్కడికి బయటికి వెళ్ళి వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను ఉన్నతమైన స్థితిలో నా దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రక్షణ లేదా? రక్షణలోనికి వచ్చాయి.
ఆయన కొరకు సిద్ధపడిపో. ఒకవేళ రక్షణ నుంచి నీ కుటుంబంలో నువ్వు మాదిరి లేకుండా బ్రతుకుతున్నావా, దేవుడు నీకు తోడుండడు. మాదిరి కలిగి జీవించు. దేవుడు ఆయన చిత్త ప్రకారంగా తోడుండి నిన్ను నడిపించును గాక. ప్రార్థన చేద్దాం హృదయపూర్వకంగా. విన్న వాక్యాన్ని బట్టి ఆయన చిత్త ప్రకారం వాక్యం ఫలించులాగన, ఈ కుటుంబం దీవించబడులాగన ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా సేవకురాలు ప్రార్థన చేస్తారు, నేను దీవెనిస్తాను. ప్రార్థన చేద్దాం, హృదయపూర్వకంగా సిద్ధపడదాం. దేవుడు నీకు తోడున్నాడన్న సంగతి మర్చిపోకు. ఒకవేళ నువ్వు పాపములో ఉంటే